జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి జేఏసీ సభ్యులకు మీడియా మిత్రులకు శుభోదయం, నమస్కారం. మా జేఏసీ సభ్యులను పరిచయం చేస్తున్నాను. డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు, సివి సురేష్ గారు, ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు, వెంకట జనార్దన్ రెడ్డి గారు, జె రఘురామ్ రెడ్డి గారు, వంకదార వీరభద్రయ్య గారు, సెట్టిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, భాస్కర్ రావు గారు, గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు, ఎన్వి శివనాథ్ రెడ్డి గారు, ఒంటేరు సుధాకర్ రెడ్డి గారు. ఈనాటి జేఏసీ ముఖ్య లక్ష్యం ఏమంటే ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలి. ఇందులో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. ఈ 3 నియోజకవర్గాల యొక్క కలయికతో ఈ నూతన జిల్లా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈనాడు 10 మందితో ఏర్పాటైన ఈ జేఏసీ మొదటగా జిల్లా పునర్విభజన కమిటీలోని మంత్రులకు జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలు ఇస్తుంది. ఆ తర్వాత ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరులోని ప్రజా ఆరోగ్య వైద్య ఉపాధ్యాయులను కలుపుకొని ఉమ్మడిగా కొన్ని మీటింగులు ఏర్పాటు చేసి అనంతరం అన్ని మండల కేంద్రాల్లో కరపత్రాల ద్వారా జిల్లా ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించడం, విద్యార్థులను కలుపుకొని మానవహార ఏర్పాటు చేయడం, రిలే నిరాహార దీక్షడం చేయడం లాంటి కార్యాచరణ చేయాలని నిర్ణయించారు. నమస్కారం. మిత్రులందరికీ శుభోదయం. జిల్లా ప్రొద్దుటూరులో జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ 11-12 మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది. మనకు జిల్లా ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి. జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేశాం. మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి పార్వతి మన్యం జిల్లా 9 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది. వెరాస్ నెల్లూరు వచ్చేసి 24 లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది డిస్టిక్. సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదట మేము జిల్లాను సాధించడానికి మన ప్రొద్దుటూరుకు ఆవశ్యకత ఉంది అనేటువంటిది స్టార్ట్ చేశాము. ఈ స్టార్ట్ చేసేటువంటి ఈ సాధన సమితి యొక్క పరిధి ఎట్లుంటుందంటే అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తూ వచ్చాం. ప్రొద్దుటూరులో బిఎంఎఫ్ పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలము దాదాపు 500 నుంచి 1000 ఎకరాల వరకు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంది. మనకు ఈ 500 ఎకరాలు ఈ యాక్సెస్ పిఎంఎఫ్, అడ్మినిస్ట్రేటివ్ కేంద్రము, కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ బంగ్లా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్రొద్దుటూరులో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు, అత్యద్భుతమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొద్దుటూరులో మనం గమనిస్తున్నాం. ప్రొద్దుటూరు ఎందుకు చేయాలి జిల్లా కేంద్రంగా? మీ వాదన ఏంటంటే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి నల్లమందు అంటే నల్ల బంగారం, ఇండిగో, నీలిమందు, ఆ నీలిమందు మొట్టమొదటిగా మన ప్రొద్దుటూరులోనే ఈ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాపారం చేయడం జరిగింది. ఇవాళ బంగారం గల బజార్ అని మనం చూసేటువంటి మెయిన్ బజార్ లో కూడా మొట్టమొదట ఆ ఇండిగో, ఆ నీలిమందును కుప్పలుగా వేసి అమ్మేవారు, ప్రపంచవ్యాప్తంగా చేసేవారు. తర్వాత అట్లనే ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ కంపెనీ, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మన ప్రొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా సహకార రంగంలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కాదు, రాయలసీమ కాదు, రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా స్థలము, అవకాశాలు, జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంది, జిల్లా కోర్టు ఇక్కడే ఉంది, జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఆఫీసులు మనకు ప్రొద్దుటూరులో ఉండడము ఒక పెద్ద అడ్వాంటేజ్. మనకు కొత్తగా ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కంటే ఆల్రెడీ జిల్లా రిజిస్టర్ ఆఫీసు, జిల్లా కోర్టు, జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇక మనకు కావాల్సింది ఏంటంటే మనము సాధించుకోవడం. ఈ సాధించుకోవడానికి సాధన సమితి ఒక్కటికే కాకుండా ఈ మొత్తం మీడియా అందరూ కూడా ఈ సాధన సమితిలో ఒక భాగం కావాలని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థిస్తున్నాం.
తర్వాత ఈ ఈ 9,000 చిల్లర, ఈ కడప జిల్లా వచ్చేసి 11,000 చిల్లర కిలోమీటర్లు ఈ ఎస్టాబ్లిష్ అయింది. ఈ 26 జిల్లాలను ఏర్పాటు చేయడంలో కోస్తాంధ్రకు 12 జిల్లాలు, ఉత్తరాంధ్రకు 6 జిల్లాలు 18, 8 మన రాయలసీమకు ఇవ్వడం జరిగింది. అంటే 26. వేరాస్ ఇన్ తెలంగాణ ఈ 2022లో వాళ్ళు 31 జిల్లాలుగా వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని డివిజన్ చేసుకోవడం జరిగింది. మనం కూడా రీఆర్గనైజేషన్ లో ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ అని 1974 ఈ యాక్ట్ ప్రకారమే వాళ్ళు ఫస్ట్ గజెట్ నోటిఫికేషన్ జారీ చేయాలా. దానిపైన ప్రజలు ఏ కాన్స్టిట్యూన్సీ అయితే బౌండరీస్ అయితే చెప్పామో వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్, వాళ్ళ యొక్క ప్రపోజల్స్, వాళ్ళ యొక్క ఏదైనా సలహాలు సంప్రదింపులు కూడా ప్రభుత్వం తీసుకొని ఆ తర్వాత సెషన్స్ లో, అంటే ఇమ్మీడియట్ సెషన్స్ లో, ఫస్ట్ సెషన్ కి అయిపోయే పక్షంలో ఉండేటట్టుంటే సెకండ్ సెషన్స్ లో విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days లోపల సెషన్ లో దీన్ని లై చేసి అక్కడ దీన్ని చేస్తారనమాట. అక్కడ దీన్ని పాస్ చేసుకోవాలి. అది పాస్ చేసుకోవడానికి ప్రభుత్వం గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అది ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వానికి. అయితే మనకు అధికార ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మనమందరం సాధన సమితి తరఫున వాళ్ళకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడానికి అందరం కూడా ప్రతి వర్గాన్ని, ప్రతి ప్రజల్ని, ప్రతి పౌరుణ్ణి ఈ సాధన సమితి ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోవాలని మేమంతా ప్రతిపాదించినాం. త్వరలోనే రాబోయే స్టీల్ సిటీ, ఆ స్టీల్ సిటీ వల్ల మనకు స్టీల్ ఫ్యాక్టరీతో పాటు 5,000 మెగావాట్స్ సోలార్ ఫ్యాక్టరీ కూడా జమ్మలమడుగు దగ్గర ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఈ విధమైనటువంటి వాటి వల్ల ప్రొద్దుటూరుకు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరును ఒక హబ్ గా ఏర్పాటు చేసుకుని జిల్లాను సాధిస్తే వాళ్ళని కూడా మైదుకూరు ప్రజల్ని, తర్వాత ప్రొద్దుటూరు జమ్మలమడుగు ప్రజల్ని కూడా మన దాంట్లో కలుపుకొని ఈ జిల్లాను సాధించడానికి మొట్టమొదటిగా అంకురార్పణ చేసినాం. దానికి మీరందరూ కూడా సహకరించి మాతో పాటు కలిసి ప్రయాణించాలని, మీరందరూ సపరేట్ కాదు, సాధన సమితిలో మీడియాతో ఒక భాగంగా చేస్తున్నాము. ఆ భాగంగా చేసి తర్వాత కార్యాచరణ కమిటీ, తర్వాత మా యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు త్వరలోనే కరపత్రాల ద్వారా, ప్రోగ్రామ్స్ ద్వారా, ఇన్ఫర్మేషన్ ద్వారా ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన సాధన సమితికి నమస్కారం. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు ప్రాశస్త్యం ఇప్పటిది కాదు, త్రేతాయుగంలోది. శ్రీరాముల వారు లంకలో రావణాసురుడి మీద యుద్ధం చేసిన తర్వాత తిరిగి వెళ్తూ అయోధ్యకు తన వెనకంబడి ఒక పిల్లి వస్తోందని, ఎందుకు వస్తుందని ఆలోచిస్తే గనక రావణుడు బ్రాహ్మణుడు, ఆయన చంపడం వల్ల బ్రాహ్మణ హత్యా పాతకం నాకుంది, సో ఇది పోవాలంటే నేను ఇక్కడ ఒక శివ పూజ చేయాలని అనుకొని ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఏ ప్రదేశము ఉన్నతమైంది ఈ దండకార్యం ఆలోచించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఊరు మంచిదని ఆలోచించి ఆ రోజు రాత్రి హనుమంతునికి చెప్తాడు, కాశీకెళ్ళి విగ్రహం తీసుకొని రాని శివలింగాన్ని అని చెప్తే గనక ఉదయం పొద్దు పొడవకు ముందే నేను సంధ్యావందనం చేయాలని చెప్తే గనక హనుమంతుడు సమయానికి రాలేకపోతే ఆయన ఇసుకతో లింగాన్ని పెట్టి పూజించారనమాట. అందుకే మనకు రామేశ్వరం తెలిసింది. అప్పుడు హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు వచ్చి అడిగితే గనక హనుమంతుని తెచ్చిన విగ్రహాన్ని హనుమ విగ్రహం అని, రాములు వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని రామలింగేశ్వరం అని మనం పిలుస్తున్నాము. అంతటి ప్రాశస్త్యం ఉంది మన ప్రొద్దుటూరికి. అప్పుడే కాదు, స్వాతంత్రోద్యమంలో కూడా మన ప్రొద్దుటూరు ప్రాశస్త్యం చాలా ఎక్కువ. శ్రీ మహాత్మా గాంధీ శాసనాలందోళన ఉద్యమంలో భాగంగా చందాల కోసం వచ్చినప్పుడు మొత్తం మద్రాసు ప్రావిన్స్ లోనే అతి ఎక్కువ చందాలు మన ప్రొద్దుటూరు వాళ్ళు ఇచ్చారు స్వాతంత్రం కోసం. అంటే గనక అప్పటికే, అంటే 1920 దశకాల్లోకే మన ప్రొద్దుటూరు చాలా పేరెన్నిక అన్నటువంటిది. అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళే మన ప్రొద్దుటూరుని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అంటే స్వాతంత్రం రాక పూర్వమే మనం ప్రొద్దుటూరు యొక్క వైభోగము చాలా గొప్పగా వెలసిల్లుతోంది. ఇందాక సురేష్ అన్న చెప్పినట్లు అన్నిటికీ ఫస్ట్ అప్పుడు నీలిమందును ఎక్స్పోర్ట్ చేయడంలో మనం ఫస్ట్, ప్యాకేజ్ ఏసియాలో నెంబర్ 1. తర్వాత మనము బంగారంలో సెకండ్ బాంబేగా పేరు పొందాం. మనమే బాంబేని గమ్మని అడగడం లేదు. బాంబేలో మెట్రో ఉంది, బాంబేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మనం అయినా అడగడం లేదు. కేవలం ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయమంటున్నాం. అదేవిధంగా సెకండ్ మైసూర్, సాంస్కృతిక వారసత్వంలో మనంత గొప్పగా కాశీకి ఈక్వల్ అంత గొప్పది మంది, అంత గొప్ప రిచ్ సాంస్కృతిక వారసత్వం ఉంది మనకు. అలాంటి దాన్ని సెకండ్ మైసూర్ అని పిలుస్తున్నాం దసరా ఉత్సవాల్లో. మనం మైసూర్ లాగా మెట్రో అడగడం లేదు, మనం కేవలం జిల్లా కేంద్రం అడుగుతున్నాం. ఇంత గొప్ప ప్రొద్దుటూరుని జిల్లా కేంద్రం చేయాలని సంకల్పించాము. దానికి పెద్దలందరూ సహాయ సహకారాలు అందించారు. మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి. వాస్తవంగా చూస్తే గనక నైసర్గిక పరంగా, అంటే జాగ్రఫికల్ గా ప్రొద్దుటూరు ఎప్పుడో జిల్లా కావాల్సింది, ఇప్పుడు కాదు ఎప్పుడో జిల్లా కావాల్సింది. ప్రొద్దుటూరుతో పాటుగా మున్సిపాలిటీస్ అయినటువంటి అన్ని పట్టణాలు జిల్లా కేంద్రాలు అనేవి, ఒక ప్రొద్దుటూరు తప్ప.
ప్రొద్దుటూరు తర్వాత మున్సిపాలిటీ అయినటువంటి రాయచోటి కూడా జిల్లా కేంద్రం అయింది, మదనపల్లి కూడా జిల్లా కేంద్రం కాబోతుంది, రాజంపేట కూడా జిల్లా కేంద్రం కాబోతుంది. కానీ మనం కావట్లేదు. సో మనలో సంకల్ప లోపం ఉందా? లేదు. మనలో జాతి నిర్మాణం పట్ల అకుంఠిత దీక్ష ఉండడం వల్లనే మనం ఇన్ని రోజులు అడగకుండా ఉన్నాం. జిల్లా వస్తే గనక, జిల్లా కేంద్రం వస్తే గనక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. రియల్ ఎస్టేటే కాదు, చదువులే కాదు, కాలేజీలే కాదు, అడ్మినిస్ట్రేషన్ దగ్గర వస్తుంది. మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే సోమవారం కలెక్టరేట్ కు పరిగెత్తాలా, మన ప్రొద్దుటూరులోనే ఉంటుంది. ఇటువైపు జమ్మలమడుగు, అటువైపు మైదుకూరును కలుపుకొని ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే గనక పరిపాలన అనేటువంటిది ప్రతి వ్యక్తికి, మహాత్మా గాంధీ కలవరన్నటువంటి గ్రామ స్వరాజ్యము, పరిపాలన అనేటువంటిది ప్రతి వ్యక్తికి అతి దగ్గరలో చేరవుతుంది. చిన్న ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే గనక మనం పరిగెత్తుకుంటా నంద్యాలకు, కడపకు వెళ్లాల్సి వస్తుంది. మన ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటల్ అవుతుంది, ఆల్రెడీ జిల్లా హాస్పిటల్ చేశారు. మనకు అత్యవసర సేవలన్నీ, ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సేవలన్నీ కూతవేడు దూరంలో పనికొస్తాయి, కూతవేడు దూరంలో మనకు అందుతాయి. అదేవిధంగా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడో 1970 దశకంలో ప్రొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఏరియాను ఏర్పాటు చేశారు. తరువాత ఏ ఏరియాని ఏర్పాటు చేయలేకపోయినారు. ప్రధానమైన కారణం ఏంది? మన దగ్గర కలెక్టర్లు, మన దగ్గర ఆర్డీఓలు ఉంటే గనక, పెద్దలు పుర ప్రముఖులు మెమోరాండం ఇస్తే గనక కావాల్సినంత భూమి ఉంది మనకు, మీరు పారిశ్రామిక నడవాలు ఏర్పాటు చేయండి, డిగ్రీ చదివిన వాళ్ళు, ఐటీఐలో చదివినటువంటి వాళ్ళు ఉపాధి పొందుతారు అని మనం చెప్పొచ్చు. మనకు ఐటీఐ చదివిన వాళ్ళకి ప్రొద్దుటూరులో ఉపాధి లేనేలేదు. కారణం ఏమంటే కనుక పరిశ్రమలు లేవు. ఆ పరిశ్రమలు ఎలా వస్తాయి? మన దగ్గర కలెక్టర్, మన దగ్గర ఆర్డీఓ, మన దగ్గర వీళ్ళంతా ఉన్నప్పుడు మనం వాళ్ళకు రిప్రజెంటేషన్ చేస్తే పారిశ్రామిక నడవాలు వస్తాయి. డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి లభిస్తుంది. యాక్చువల్ గా నిన్న జూలై 22వ తారీఖున 2025న మన రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉత్తర్వు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులో ఏం చెప్పిందంటే గనక జిల్లాల పునర్విభజన కోసము ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కేబినెట్ సబ్ కమిటీలో 5 మంత్రులు, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక స్కేల్ పెట్టారు, ఒక కొలమానం పెట్టారు. కొత్త జిల్లాలు ఇవ్వడానికి ఏమేమి కొలమానాలు ఉండాలి? మొట్టమొదటగా డెమోగ్రఫీ, ప్రజలు కోరుతూ ఉండాలి, ప్రజలు కోరుతూ ఉండాలి, సాంస్కృతికంగా రిచ్ గా ఉండాలి. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లక్షణాలు అన్ని ఉన్నటువంటి ఏకైక ప్రాంతము మన ప్రొద్దుటూరు మాత్రమే. అన్ని లక్షణాలు కేబినెట్ సబ్ కమిటీ సూచించినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏకైక ప్రాంతము ప్రొద్దుటూరు. సో అలాంటి ప్రొద్దుటూరును ఇమ్మీడియట్ గా వెంటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం. రాజకీయ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? ఇక్కడి ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉంది. ఎంత బలంగా ఉందంటే కనుక ప్రతిరోజు దాన్నే వీళ్ళు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా తెలియజేస్తూ పోతే గనక ఏదో ఒక రోజు ప్రభుత్వము దిగి వచ్చి మనకు ప్రొద్దుటూరు జిల్లాను అనౌన్స్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు. జై హింద్. ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి ఆహ్వానం మేరకు మొదటి సభ వచ్చిన మీ పాత్రికేయులకి అందరికీ, అలాగే ఉన్న పెద్దలకి అందరికీ నమస్సుమాంజలుడు. ఇప్పుడే మిత్రులంతా ప్రొద్దుటూరు విశిష్టత, ప్రొద్దుటూరు ఎందుకు జిల్లా చేయాలనే దాని గురించి చాలా వరకు చెప్తా వచ్చినారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా అవసరం లేదు. స్పిరిచువల్ గా చూస్తే ఆ శివాలయము, అమ్మవారిశాల ఇవన్నీ ఎప్పుడో శతాబ్దాల తరపు నుంచి ఉండే శివాలయం కానీ, రామేశ్వరం కానీ, ఒక మన అమ్మవారిశాల కానీ, ఇవన్నీ ఎప్పుడో స్పిరిచువల్ గా ఉండేవి. ఆర్టీపీపీ, పిఎంఎఫ్ ఇటువంటి పెద్ద పెద్ద ఉండా వచ్చినాయి. సో ఎప్పుడో ఇది డిజర్వ్డ్. ప్రొద్దుటూరు అనేది జిల్లా అనే దానికి ఎప్పుడో డిజర్వ్డ్. ఒక 5 ఏళ్ల క్రితం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కొంత స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా కాలాంతరం అది ముగిసిపోయింది. కానీ ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం. మనకు ఈ టైంలో ప్రొద్దుటూరు జిల్లాను తెచ్చుకోగలిగితే ఎన్నో రకాలుగా భవిష్యత్ తరాలకు కానీ, మనకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ అంతా ఉంది. జమ్మలమడుగు ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ, ఎర్రగొండ సిమెంట్ ఇండస్ట్రీ కానీ, ఆర్టీపీపీ కానీ, రాబోయే సిమెంట్ ప్లాంట్ కానీ, ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఎక్కడ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటి నుంచి వచ్చే జనం, వాటి నుంచి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఇక్కడే ఉంటారు ప్రొద్దుటూరులో. సో అంతా ఏం జరిగినా కూడా లొకేషన్ అంతా ప్రొద్దుటూరే. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ఈ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు ఈ 3 ఒక బిల్ట్ గా ఒక జిల్లాగా చేయగలిగితే, ఒక జిల్లాగా రాగలిగితే ఎంతో సౌలభ్యము మనకు, మన భవిష్యత్ తరాలకు అందరికి కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఇంకోటి చేసుకోవాలన్నా, అన్ని చేసుకోవాలన్నా కూడా ఇది చాలా ముఖ్యమైన ఇదిగా ఉండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని, ఒక మీడియా వాళ్ళే కాదు ఎవరైనా కానీ, ఇది మనకు మనం చేసుకుంటున్న మేలుగా అనుకొని ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలా.
ఇది ఒక ఉద్యమాన్ని దారి తీసుకొచ్చేసి రాజకీయ నాయకులు కానీ దీనితో ఎవరితో సాధ్యం అవుతుందో వాళ్ళందరినీ ముందు కలవడము, తర్వాత ఉద్యమంలో ఏమేమి చేయాలనో నిరాహార దీక్షలు కావచ్చు, నోటి కావచ్చు, అవన్నీ కూడా కార్యాచరణగా చేసుకొని పోవచ్చు. ఇది ఒక ప్రొద్దుటూరు జిల్లా సాధన సమితి బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత ఇది, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ జిల్లా గురించి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారాలు. ముందుగా ఈరోజు ప్రొద్దుటూరు జిల్లానుగా ఏర్పరచుకోవాలని పెద్దలందరూ కూడా కలిసి మేమందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడ్డాము. ముఖ్యంగా మనము ప్రొద్దుటూరును జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఏళ్ళుగా ఉంది, కానీ ఎవరు కూడా అది గొంతెత్తి నినదించకపోవడం వల్ల గత ప్రభుత్వంలో చేసిన జిల్లాల పునర్విభజన సమయంలో అది ఆచరణకు నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మళ్ళా జిల్లా పునర్విభజన చేయాలా అని ఆలోచన చేసింది, దానికే నోటిఫై కూడా చేసింది. సో ఆ ఇప్పుడు ఒక మంచి అవకాశం. సో ముందుగా ఏ ప్రాంతమైనా ఒక జిల్లా కావాలంటే అర్హతలు అవసరం. ఆ అర్హతల గురించి ఇందాకే మన పెద్దలందరూ కూడా మీకు వివరంగా వివరించారు. కొన్ని కొత్త జిల్లాల్లో వైద్య కళాశాలలకు అవకాశం వచ్చింది. సో అన్ని అర్హతలు కలిగిన ప్రొద్దుటూరు ఆ రోజు 350 పడకల ఆసుపత్రి ఉన్నా కూడా ఆ అవకాశాన్ని నోచుకోలేకపోయారు. సో ఇది ఒక చిన్న ఉదాహరణ మటుకే. జిల్లా కేంద్రం అయితే కలిగే ప్రయోజనాల్లో నేను చెప్పిన ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ఎన్నో ఏళ్ళుగా మన ప్రొద్దుటూరు ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఈ ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు పైన మరి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వీటి సాధ్యము అసాధ్యము దీని యొక్క ఆవశ్యకత అన్నిటిపైన మరి చర్చ జరుగుతూ ఉంది. దీంట్లో మొదటగా ప్రొద్దుటూరు స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా జిల్లా యొక్క అర్హతలు ఏనాడో సంతరించుకుంది. ఉదాహరణకు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి, మనకున్నటువంటి కోర్టు జిల్లా కోర్టు, మనకున్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్ జిల్లా రిజిస్టర్ ఆఫీసర్, అట్లా ఈ విధంగా అనేక కార్యాలయాలు జిల్లా అనే పేరుతోనే కడప జిల్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జిల్లా అని పిలువబడేటువంటి కార్యాలయాలు మనకు ఇప్పటికే ఉన్నాయి. అయితే గతంలో ఏనాటి నుంచో ఆనాటి నుంచి కూడా ఆదాయ పరంగా ప్రొద్దుటూరు సింహభాగం ఈ జిల్లాలో. కనీసము రెవెన్యూ అధికంగా ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కూడా మనకు లేదు ఇంతవరకు. మనం ఇంకో రెవెన్యూ డివిజన్లో భాగంగా ఉన్నాం. ఈ బాధ చాలా రోజుల నుంచి ఉంది. అందుకనే ఈ బాధను తొలగించడానికి ఇది సరైన అవకాశం. ఎందుకంటే రాష్ట్రంలో జిల్లాల పునర్నిర్మాణ ఏర్పాటు ప్రణాళిక జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో కనీసము మనకు అవకాశం ఉన్నా కూడా గొంతెత్తే వాళ్ళు లేరు అనేటువంటి బాధలో అందరం కలిసికట్టుగా ఈరోజు ఈ గొంతెత్తడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో సాధ్యాసాధ్యాలు ఇప్పుడు అన్ని మనం చర్చించినాము, అన్ని సానుకూలతలు చెప్పినాము. ఇప్పటికే నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేసింది. దాదాపుగా 1000 మంది పార్లమెంట్ సభ్యులు కనువుగా ఉన్నటువంటి పార్లమెంట్ ను కొత్తది నిర్మాణం చేసింది. అదేవిధంగా దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో పార్లమెంట్ సంఖ్య కానీ, రాష్ట్రాల సంఖ్య కానీ, అదేవిధంగా శాసనసభ స్థానాల సంఖ్య కానీ ఇవన్నీ పెంచాలనేటువంటి ప్రణాళికతో ఉంది. ఇది జనగణన తర్వాత మరి ఈ జిల్లాల పునర్నిర్మాణము, అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతారు కాబట్టి ఈ సందర్భంగా మరి మన వనం శర్మ గారు సాధ్యాసాధ్యాలు ఎలా అని చెప్పినారు. కొత్త పార్లమెంట్ స్థానాల ఏర్పాటులో ఖచ్చితంగా ప్రొద్దుటూరును పార్లమెంట్ స్థానంగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి పార్లమెంట్ స్థానం ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి ఆ విధంగా జిల్లా అవడానికి అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మేము కోరుతాను. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే చెప్పినారో ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో రేపు వచ్చేటువంటి శాసనసభ స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశం, విశాలమైనటువంటి స్థానాలు మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి కొన్ని కొత్త శాసనసభ స్థానాలు, కొత్త పార్లమెంట్ స్థానము, ఆ పార్లమెంట్ ప్రొద్దుటూరు పార్లమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా పార్లమెంటు స్థానమే జిల్లా అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గతంలో చూసినా ఆ విధంగా చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు ఏవైతే జిల్లాకు వచ్చేటువంటి మెడికల్ కాలేజ్ కానీ, నవోదయ స్కూల్ కానీ, మిగతా ఇతరత్ర అన్ని కార్యాలయాలు మిగతా కూడా మన వాళ్ళు చెప్తారు. ఇవన్నీ సదుపాయాలు కానీ వస్తాయి. రెండోది ప్రజల్లో మనము జిల్లా అనేటువంటి జిల్లా తప్ప పేరు తప్ప మన జిల్లా అనేటువంటి భావనలో ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అప్పుడు మనం దీనికోసం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, వాళ్ళ యొక్క ఆకాంక్ష నెరవేరుద్దామని చెప్పి చూస్తుంది. అయితే
ఇది ఏదో ఊరికేనే ప్రభుత్వం మనకి ఇవ్వదు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా గలమెత్తాలా. ఖచ్చితంగా మలి అడుగు చాలా గంభీరంగా ఉండాలా, చాలా పెద్దగా ఉండాలి. సాధన అనేటువంటిది మాత్రం ప్రధాన లక్ష్యంగా ఉండాలా. సాధించేంత వరకు విశ్రమించకుండా ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్తేనే ఇది సాధ్యమవుతుందని, దానికోసం మనం అందరం కలిసికట్టుగా పాటుపడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. ప్రొద్దుటూరు జిల్లా సాధన కమిటీ సభ్యులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు కేజా రఘురామ్ రెడ్డి. ఇక్కడ ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జీజీఓ ప్రెసిడెంట్ గా కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు జిల్లా సాధన కావాలని చెప్పి పెద్దలు చాలా మంది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ ప్రొద్దుటూరు అనేది ఎప్పుడో జిల్లా కావాల్సిన ఆవశ్యకత ఉందని మనందరికీ తెలిసిన విషయమే. 2014లోనే మేము వేరే జిల్లాలకు సమానంగా ఉద్యోగస్తుల కోసము మన హెచ్ఆర్ఏ కోసం ఫైట్ చేసి ఆనాడే 20% హెచ్ఆర్ సాధించడం కూడా ఇక్కడ జరిగింది. జిల్లాలలో మాత్రమే 20% హెచ్ఆర్ అప్పట్లో ఉండేది. అప్పుడు 2014లో ఒక ప్రొద్దుటూరు, ఒక శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలకు అప్పుడు 16% హెచ్ఆర్ అని 20% హెచ్ఆర్ ఆ రోజు సాధించడం జరిగినది. కానీ లాస్ట్ గవర్నమెంట్ లో 16% వచ్చింది. ఇప్పుడు కడప జిల్లాతో సమానంగా ప్రొద్దుటూరులో కూడా 16% హెచ్ఆర్ అనేది వస్తూ ఉంది. అంటే ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎటువంటి బడ్డలు పడే అవకాశం కూడా లేదు. జిల్లా ఇచ్చినంత మాత్రాన ఉద్యోగస్తుల పరంగా ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా బాధ్యత పడే అవకాశం కూడా లేదు. అలాగే ఈ ప్రొద్దుటూరులోనే జిల్లా ఆసుపత్రి ఎప్పుడో వచ్చి ఉంది. ఆ జిల్లా ఆసుపత్రి కూడా 500 పడకలతో ఆల్రెడీ ఉంది. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినట్లయితే కూడా ఏమాత్రం కడపకు తగ్గకుండా తదుపరి వేరే చుట్టుపక్కల ప్రాంతాల్లో తగ్గకుండా ఇక్కడ ఇన్ పేషెంట్స్ అయితేనేమి, అవుట్ పేషెంట్స్ అయితేనేమి చాలా విరివిగా వస్తున్నారు. దానికి కావాల్సిందే ఒక మెడికల్ కాలేజ్. ఆ మెడికల్ కాలేజ్ కావాల్సిన స్థలం కూడా మన పాలకేంద్రం దగ్గర చాలా 500 ఎకరాలు ఉందని చెప్తున్నారు. దానికోసం కార్యాచరణ చేసుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఆ విధంగా ప్రస్తుతం కూడా ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ జిల్లాలో 1-2 ఉన్నాయి, రాదని ఉంది. ప్రైవేట్ కాలేజీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి జిల్లా ఏర్పాటు అయితే కనుక గవర్నమెంట్ అన్న చెప్పినట్టు, ఇందాక సీఎం అన్న చెప్పినట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడికి వస్తుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండే ఎంతో మంది విద్యార్థులకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ స్టూడెంట్స్ గా బయటకు వచ్చేదానికి అయితేనేమి, వాళ్ళకు ఖర్చులు తగ్గే విషయంలో అయితేనేమి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పొద్దుటూరు మైదుకూరు జమ్మలమడుగు తీసుకోవాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు తీసుకున్నది, జమ్మలమడుగు సుదూర ప్రాంతాలు కూడా ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి ప్రాంతాలన్నింటి కూడా. వాటన్నిటి కూడా జిల్లా తీసుకున్నట్టు కడప జిల్లా ఎంతో దూరంలో ఉంది. ఆ విధంగా పొద్దుటూరు వచ్చినట్లయితే జమ్మలమడుగులో ఉండే రూరల్ ప్రాంతాలన్నిటి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మైదుకూరులో ఉండే రూరల్ ప్రాంతాలన్నిటి కన్వీనియంట్గా ఉంటుంది. మన ప్రాంతాలకు కన్వీనియంట్గా ఉండడం వల్ల చాలా బాగా డెవలప్ అయ్యి రాష్ట్రంలోనే పొద్దుటూరు జిల్లా ఏర్పాటు అయినట్లయితే ఈ పొద్దుటూరు జిల్లా అనేది రాష్ట్రంలోనే మంచి అభివృద్ధి జిల్లా కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లా సాధన విషయంలో మన కమిటీ సభ్యులు అయితేనేమి మీరు అందరం కూడా మనం అందరం సభ్యులుగానే భావించి మనం అందరం ఇంకా ఇక్కడ పరిధిలోని ప్రజలందరినీ మనం ఈ సాధన సాధించే విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్ళి ఈ ప్రొద్దుటూరు జిల్లా అయ్యేంత వరకు కూడా మనందరం కలిసిమెలిసి ముందుకెళ్ళి సాధించుకోవాలనేది మా కోరిక కూడా. దీనికి మేమందరం కూడా అన్ని విధాలా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా కమిటీ పెద్దలని తెలియపరుస్తూ సెలవుస్తుంది. మీడియా మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు ఒక నాంది పలుకుతా ఉన్నాం. 12 మందితో ఒక జేఏసీ నాంది పలుకుతా ఉన్నాం 12 మందితో. మన ప్రొద్దుటూరు ఎంతో పురాతనమైన మున్సిపాలిటీ. బ్రిటిష్ వారు 1915లోనే మన ప్రొద్దుటూరును మున్సిపాలిటీగా చేశారు. అప్పుడే మనది బి గ్రేడ్గా మున్సిపాలిటీగా ఉండేది. అప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో జనాభా పరంగా, విస్తీర్ణ పరంగా తీసుకుంటే మన ప్రొద్దుటూరు 13వ స్థానంలో ఉంది. ఇంత పురాతనమైన పట్టణము మనము జిల్లా అయ్యేదానికి అన్ని విధాల అర్హత ఉంది అన్నమాట. ప్రొద్దుటూరు జిల్లా కావాలి అనే ఆకాంక్ష ప్రొద్దుటూరులో నివాసం ఉండే ప్రతి ఒక్కరి మదిలో ఉంది. కానీ వాటిని తట్టి లేపడానికి ఒక వేదిక అవసరమైంది. ఆ వేదిక ఈ రోజు సాత్కారం జరిగింది. మరి ఈరోజు జేఏసీగా ఏర్పడ్డాము. మరి ఏర్పడి కేవలం ఈ రోజు ఒక ప్రెస్ మీట్ తోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టాప్ చేసే పరిస్థితి అయితే లేదు. మేము ఉధృతం చేయబోతున్నాము. అంటే ప్రతి ఒక్కరి మనసులో ఉండేటటువంటి ఈ ఆకాంక్షను తట్టి లేపడమే మా యొక్క కర్తవ్యంగా మేము భావిస్తున్నాము. మరి ఇందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తాము, మరియు ఈ ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం. ఎందుకంటే ఈ జిల్లా
ప్రొద్దుటూరు జిల్లా రావడం వల్ల ఇక్కడ ప్రభుత్వ ఆఫీసులు ఎక్కువైతాయి, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చి పోయేటటువంటి ప్రజలు ఎక్కువైతారు, రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి, తర్వాత హోటల్స్ బాగా మెరుగుపడతాయి, తర్వాత సామాన్య ప్రజలకు అందరికీ లబ్ధి కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. జిల్లా రావడం వల్ల అటు ఉద్యోగులకే కాదు సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది, విద్యార్థులకు కూడా మేలు జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మేము ప్రజలకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము, అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ జిల్లా కావడానికి కావాల్సినటువంటి వనరులన్నీ అన్ని అయితే ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు. జిల్లా ఆసుపత్రి ఉంది, జిల్లా కోర్టు ఉంది, జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. మరి మేము కోరుకునేది ఒకటి, ప్రొద్దుటూరు ప్రక్కన జిల్లా అనేటువంటి ఒక డిసిగ్నేషన్ వస్తే మా అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కానీ రాజకీయ జోక్యం కానీ లేకుండా మేమందరం ఒక జేఏసీగా ఏర్పడ్డాము. ఒకవేళ రాజకీయ నాయకులు కూడా ఇందులో ఒకవేళ కలిసి వస్తే వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాము. ఇది మా ఈ జేఏసీ యొక్క కళ మాత్రమే కాదు, ప్రొద్దుటూరు వాసుల అందరి కళ. ఇది నెరవేర్చడానికి ఏ వర్గాలు అందులో సపోర్ట్ చేసినా కూడా అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము, అందరినీ కలుపుకొని ఏకత్రాటిపై నడుస్తూ ఈ కార్యక్రమాన్ని సాధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. దానికి మీడియా తరఫున మీ సహకారాన్ని కూడా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ అన్నమాట.